ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అవమానించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేమును దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఈ చదివిన మాటలో ఏం కనపడుతోంది? నేను అనేది కనపడుతోంది. నేనే, అంతా నేనే ముందు కొనసాగాలి. నాకు పోటీగా ఎవరొచ్చినా నిలబడడానికి వీల్లేదు. ఇటువంటి మనస్తత్వం మనిషిని పతనావస్థలోకి, పగలోకి, ప్రతీకారంలోకి నడిపిస్తుంది. రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని జ్ఞానులు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడే ప్రారంభమైపోయింది హేరోదుకి. నా రాజ్యానికి ఏదో నష్టం కలగబోతోంది, లేదా నా సింహాసనానికి ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని. జ్ఞానులు ఆయన దగ్గరికి రాకుండా వారు వేరొక మార్గంలో వెళ్ళిపోయేసరికి కోపం పట్టలేకపోయాడు. భయంకరమైన కోపంతో ఆ యొక్క బెత్లెహేము చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరంలో ఉన్న ప్రతి బాలుని సంహరించినాడు. ముందున్న నమ్మకమైన మార్గం ఒకవేళ ఉన్నప్పుడు, లేదా ఆ మార్గంలో నడవడానికి కావలసిన సూచనలు ఉన్నప్పుడు వాటిని ఎప్పుడు తీసుకోము అంటే, ఆ మంచి మార్గంలో వెళ్ళటానికి, మంచి మాటను తీసుకోవడానికి, మంచిగా మారటానికి అవకాశాలు ఉన్నా సరే ఎందుకు అటువంటి మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడమో తెలుసా? మనము నాకు మించిన వారు ఇంకెవరు లేరు అన్నప్పుడు, నేనే జ్ఞానం కలిగిన వాడను, నేనే బలం కలిగిన వాడను, నాకన్నా మించిన వారు ఎవరైనా అంటూ అహం అడ్డొచ్చినప్పుడు, విర్రవీగే గర్వం మనలో ఉన్నప్పుడు చాలాసార్లు మనము మంచి మాటను వినం. అయితే దేవుని సన్నిధానంలో జీవిస్తున్న మనం మనకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుని సన్నిధానంలో ఆయన ఇచ్చిన జ్ఞానమే, ఆయన ఇచ్చిన బలమే, ఆయన ఇచ్చిన ధనమే, వీటన్నిటిని కలిగి కూడా మనం చాలాసార్లు ఆయన ముందే విర్రవీగిపోతాం. ఆయన మాట కొన్నిసార్లు లెక్క చేయం. ఆయన్ను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. ఎప్పుడైతే అహం వస్తుందో, ఎప్పుడైతే మనలో ద్వేషము, అసూయ, గర్వము కలిగి ఉంటామో మన గోతిని మనమే తవ్వుకుంటాం. రక్షింపబడి ముందుకు కొనసాగాల్సిన నమ్మకమైన జీవితాన్ని పాడు చేసుకొని పాతాళంలోకి దిగిపోతాం. హేరోదు పూజించడం బదులుగా సంహరించడం మొదలుపెట్టాడు. జ్ఞానులు పూజించినారు, నెమ్మదైన ఆశీర్వాదాలతో వారు సంతోషంగా వెళ్ళినారు. కానీ అక్కడే ఉన్న హేరోదు మాత్రం ఈ సంతోషాన్ని పొందుకోలేకపోయినాడు. దేవుని సన్నిధానంలో జీవిస్తున్న మనం దేవుణ్ణి ఎంతగానో మనము ఆనందించే వారంగా, ఆయనలో ఎంతగా మనము నెమ్మది పొందుకునే వారంగా ఉన్నాం. ఇంకా అనేకుల పట్ల ద్వేషం కలిగిన వారంగా ఉన్నామా? ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేస్తోంది, నీలో ఉన్న ప్రతి గర్వాన్ని, అసూయను, ద్వేషాన్ని తీసి ప్రక్కన పెట్టాలి. ఆయనను ఆధారం చేసుకొని అడుగులు ముందుకు వేయాలి. సింహాసనంపై నుండి దిగి వచ్చినాడు యేసయ్య. ఆ పరలోకపు ఆధిక్యతను విడిచిపెట్టినాడు యేసయ్య. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. అయితే నీవు నేను అంత గొప్పవారమా? నీవు నేను అంత లోకంలో అంత ఉన్నత శిఖరం పైన నిలబడ్డవారమా? అల్పులమైన వారం. మానవుని జీవితము అంతలో పుట్టి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని చక్కని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన జీవితము ఏ పాటిది? గడ్డి పువ్వు వంటిదట, నీటి బుడగ వంటిదట. ఇట్టి అల్పమైన జీవితము కొరకు ఆయన పరమును విడిచి మన కొరకి ఆయన ఆ పశువుల పాకలో జన్మిస్తే, ఆయన కొరకు మన జీవితాన్ని బ్రతకటము విడిచిపెట్టి సంపాదించుకున్నది నాదంటూ
పొందుకున్న ఈ చక్కని పొజిషన్ నాదంటూ మనం చాలాసార్లు ఆయన వ్యతిరేకిస్తాం. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వారిని తక్కువ చేస్తాం. చాలాసార్లు ఇతరులను మాటల చేత హింసిస్తాం. చాలాసార్లు ఇతరులను మనము అనేక విధాలుగా కుయుక్తి కలిగిన ఆలోచనల చేత పడద్రోయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నాము అంటే, ఒకవేళ సింహాసనం పైన ఉన్నా సరే హేరోదు లాంటి వారమే మనం అని అర్థం. మనం మార్చబడాలి. ఈ క్రిస్మస్లో ఒకవేళ సింహాసనం పైన కూర్చున్నాను నేనే అంటూ బ్రతికే జీవితంగా ఉంటే, ఒకసారి యేసయ్యలోకి వచ్చి జీవితాన్ని మార్చబడి నమ్మకమైన నెమ్మది కలిగిన వారంగా ఉందాం. భయంకరమైన గర్వము, కోపము ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు చేసే పని ఎదుటి వారిని ఎంతగా మనం నొప్పిస్తున్నామనే మాట అస్సలు ఆలోచనకు రాదు. గర్వము నాశనం వైపుకు నడిపిస్తుందట. మన జీవితంలో మన యొక్క గర్వము నాశనం వైపుకు నడిపించడానికి వీల్లేదు. అందుకే ఆ నాశనముకరమైన దొంగ ఊబిలో నుండి లేవనెత్తడానికి యేసయ్య మన కొరకే వచ్చినాడు. ఈ యొక్క ఉదయకాలం మనలోని ప్రతి యేసయ్యకు విరుద్ధమైన కార్యాలను తీసివేస్తూ నెమ్మదిపరచబడి సాధుగుణము కలిగిన వారంగా ఆయన కలిగి ముందు కొనసాగుదాం. ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేస్తున్న ఈ చక్కటి మాటను హృదయంలో దాచుకొని ఆయన్ను మాత్రం స్మరిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవితంలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు దేవా, మాకు తోడైనందుకు వందనాలు. హేరోదు గర్వపడ్డాడు. ఆయన హేరోదుకు పోటీగా వస్తున్నాడని నా తండ్రి నిన్ను సంహరించడానికి ప్రయత్నం చేసినాడు. అయ్యా, నా తండ్రి అనేక సార్లు మా గర్వం బట్టి ఎన్నోసార్లు మేము మంచి నా తండ్రి సహవాసాలను పోగొట్టుకుంటున్నాం. ఎన్నోసార్లు మాకు రావాల్సిన ఆశీర్వాదాలను పోగొట్టుకొని పతనావస్థలోకి జారిపోతున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాము దేవా, నాయన అట్టి గర్వము నా తండ్రి, మాకు అట్టి ద్వేషము, అట్టి పగ, నా తండ్రి విర్రవీగేతనము ఏది ఉన్నా నా తండ్రి నీ నామంలో లయపరుస్తూ, అయ్యా నెమ్మది కలిగి, తగ్గింపు కలిగి, నీ కొరకు బ్రతుకుతూ, నీ కొరకు అనేకులను సంపాదిస్తూ ముందుకు కొనసాగే నమ్మకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.